కేవలం టీఆర్ఎస్ అంటే కుటుంబ పాలన, కొడుకు కూతురు అల్లుడు. మీ దృష్టిలో రాజకీయం అంటే ఆర్థిక వనరులు సమకూర్చి పెట్టే ఒక వేదిక. అంటే రాజకీయాలలో నైతిక విలువలంటూ లేవు నీకు. రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకోవాలి. రాజకీయాలు అంటే కొడుకు కూతుర్లకు అన్ని కూడా ఆస్తులు సంపాదించి పెట్టిపోవాలి. ఆ విధంగా ప్రవర్తిస్తున్న నీకు, అలాంటి నువ్వు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చరిత్రహీనుడిగా అంతరార్థం కావడం తథ్యం. నీ రాజకీయ ఉనికి మీద నిలవెత్తు అనుమానాలు, భయాందోళనలు కారణంగానే మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? మేము సూటిగా అడుగుతున్నాం. మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, మీకు తెలంగాణ మీద నమ్మకం ఉండి తప్పకుండా తెలంగాణ వస్తుంది అనుకుంటే నువ్వు ఎందుకు మన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయావో మా యొక్క ప్రజలకు, అందరు తెలంగాణ ప్రజలకు మీరు సూటిగా చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి మీ దురహంకార పూరిత ధోరణితో విసిగెత్తిన మీ పార్టీలో సగచరులే నీ ప్రవర్తన విసిగివేసి ముక్కు నాలుగు రాసిన సంగతి చూశారు. మాజీ ఎంపీ గారు మనందరం సాష్టంగా చూశాం. నీ దగ్గర ముక్కు రాశాడు, ఏమి మాట్లాడాలో అన్ని పత్రికలు చూశాం. అటువంటి వాళ్ళు నువ్వు తెలంగాణ పార్టీలో నీ వల్ల వచ్చినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే సంగతి గుర్తు చేసుకో. స్పష్టంగా సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడారు, నీ అహంకార ధోరణితో మేమందరం కూడా పార్టీ విడిపోతున్నామని. ఈ రకంగా నీ ధోరణి మార్చకపోతే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు తప్ప నువ్వు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తిన్నంత మాత్రాన ప్రజలు క్షమించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అయితే సమాఖ్యాంధ్రకు అనుకూలంగా ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలపై ఎటువంటి విమర్శ చేయకపోవడం చూస్తూ ఉంటే మీరందరూ కూడా దొంగ నాటకం ఆడుకొని ఈరోజు దేశం చెప్పి ప్రజలకు గ్రహించవలసి వస్తుందని చెప్పి కూడా దేని కూడా జవాబు చెప్పాలి. నీ దురంకార ధోరణితో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది చనిపోయారో వాళ్ళు కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మేము తెలంగాణ బిడ్డగా. అలాంటి మీరు నీతి నిజాయితీ గురించి ప్రస్తావించడం ఎంతవరకు సబబు? నీ నిరహార దీక్ష భాగవతం కూడా ప్రజలందరికీ తెలుసు. సోనియా దేవతని మల్ల మార్చి దయ్యమని ఈ విధంగా మాటలు మార్చే ధోరణి, నాలుకలు ఎన్ని దిక్కుల మలపాలో అన్ని దిక్కులటువంటి మార్చేటటువంటి ధోరణి కేసీఆర్కు ఉన్నది. స్థిరత్వం నిలకడ లేని మీకు అవకాశవాద రాజకీయాల కోసం తరచు మాటలు మార్చి మీరు చంద్రబాబు నాయుడు స్థాయికి లేదనే అర్హత లేదు. ఈరోజు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోని ఈ రాష్ట్రంలో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటిది అన్ని ఏ డెవలప్మెంట్స్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ తెలంగాణ విషయంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆనాడు బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ విషయంలో ఎప్పుడు కూడా మాట్లాడింది ఒక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాట్లాడుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్లియర్గా ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఒక్కటే. కమిటీ చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో అందరి మనోభావాలు విన్న తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజలు కోరుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజు మనం ఇక్కడ కేంద్రాన్ని కూడా మేము లెటర్ పంపింది ఒక తెలుగుదేశం పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లన్నా ఇంతవరకు కేంద్రానికి తెలంగాణ కావాలని లెటర్ పెట్టిన సంగతి ఒక్కసారి మర్చిపోదని కేసీఆర్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఖమ్మంలో నిరాహార దీక్ష విరమించినప్పుడు కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మీకు శవయాత్ర నిర్వహించిన విషయం అప్పుడే మర్చిపోయారా? విద్యార్థుల భవిష్యత్తును ఆడాడుతున్న మీరు, మీ పార్టీ నేతలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల లోకంపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేస్తే వారి పరామర్శించే సంగతి మీకు అందరూ తెలుసు కదా. అవసరార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం అవసరం తీరిన తర్వాత బయట కట్టేసిన యూజ్ అండ్ త్రో ఎవరు తెలుసు అందరికీ. మీరు పోటీ చేసినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? మీ బై ఎలక్షన్స్లో కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఎన్ని ఓటుతో మళ్ళీ గెలిచారు? మళ్ళీ తర్వాత ఎన్ని ఓటుతో గెలిచారు? తర్వాత కరీంనగర్లో ప్రజలు విశ్వసించలేని చెప్పనేసి మళ్ళీ కాళ్ళవేళబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి 2009లో మళ్ళీ మహబూబ్నగర్కి వెళ్ళారు. మహబూబ్నగర్లో ఏ విధంగా గెలిచారు మీకు అందరికీ తెలుసు. మరి అందుకనే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రేలాపాలు మాని తెలుగుదేశం మీద అబండాలు మాని తెలంగాణ విషయం మాట్లాడు తప్ప వేరే విషయాన్ని మాట్లాడద్దని తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడి మీద ఏది తీసుకున్నా కూడా తప్పకుండా మీకు పరాభవం తప్పదని మేము ఇది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు రెచ్చగొట్టే ప్రసంగాలు, దుర్భాషలు, అసభ్య పదజాలాలు, టికెట్ అమ్ముకోవడం,
మందు కొట్టడంలో అదంతే జుట్టు అందకపోతే కాళ్ళు ఏ ఎండగా గొడవ పట్టేటటువంటి నోబెల్ ప్రైజు మీకు ఇవ్వచ్చని చెప్పి మేము మీకే దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ క్లోజ్ అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూస్థాపితం చేయడం నీ తరం కాదు, నీ దేజమ్మ తరం కాదు. తెలుగుదేశం పార్టీ చాలామంది 28 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీని చాలామంది కాలబర్వం కడతామని చెప్పారు. కానీ నువ్వు కాదు, నీ తరం కాదు, నీలో పుట్టినటువంటి కలుషితమైనటువంటి మనస్సు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పనేసి మీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ వాళ్ళు కూడా 2 నాలుక దూరంలో ప్రకటిస్తున్నారు. యూనియన్ టెరిటరీ కావాలని చెప్పి అంటున్నారు ముఖేష్ గారు. మొదట దానం నాగేంద్ర అని చెప్పేసి ముఖం చాటేశాడు. ముఖేష్ గారు ఆ మాట మాట్లాడి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబాటు ఉంటామని చెప్పి అంటున్నారు. అంటే దేనికి స్థిరత్వం ఉన్నదో ఒకసారి అర్థమైపోయింది. ఇప్పుడు ఒక పక్క 2009 ఎన్నికలలో ఏదైతే తీర్మానం చేసినామో ఆ తీర్మానం మేమందరం కట్టుబడి ఉన్నాం. కానీ హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ ప్రాంతంలో చాలామంది సెటిలర్స్ వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, చాలామందికి ఉన్నారు. కనుక రక్షించుకునే బాధ్యత మాది ఉందని చెప్పినప్పుడే మాకు 45 మంది కార్పొరేటర్ మాకు గెలిచారు. మేము ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడినామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము అన్నీ చెప్పాము మీకు ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాము. 2 సార్లు దాంట్లో ఏం చేయలేదు, దాంట్లో క్వాలిటీస్ ఏం లేవు. దాంట్లో మేము 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరం డెవలప్ చేశామో ఆ విధంగా ప్రజలు కూడా రక్షించుకునే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడుకి ఉంది. దేనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట అంటున్నారు, మాట్లాడకపోతే ఒక మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నాడు, మేము కూడా అదే చెప్తున్నాం. ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు మహబూబ్ నగర్ ఒక వర్షన్ ఉంది, వరంగల్లో ఒక వర్షన్ ఉంది, కరీంనగర్లో ఒక వర్షన్ ఉంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టమనండి. తీర్మానం పెడితే ఇప్పటికి కూడా మేము సానుకూలంగా ఉన్నాం కదా, దానికి మేము వెనక జరగడం లేదు కదా. ఎవరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆంధ్రాలో చేస్తున్నారు బ్రహ్మాండం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధిష్టానం. ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చూసుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు. అందరికీ నమస్కారం. మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇంకా కూడా మంచి జరగాలని కోరుకుందాం అందరం. నమస్కారం అందరికీ.